హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ అండ్ వ్లాగ్స్ అనమాట. అసలు కొన్ని రోజులు బట్టి వీడియోస్ చేయట్లేదు. ఒక ఇష్యూ అయితే జరిగిన దానివల్ల టోటల్గా అప్సెట్ అయిపోయాయి అనమాట. అదేంటి నా తండ్రికి చూసే ఉంటారు. నా ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఒక నెల కంటిన్యూగా చేస్తున్నట్టున్న వీడియోలు. ఓకే, పర్లేదు, బాగానే వ్యూస్ వస్తున్నాయి అనుకున్నాను. అయితే అన్నీ నా సొంత వీడియోలు నైట్ చూడండి, ఒక 250 అలా ఉంటాయన్నమాట నా వీడియోస్, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కొన్ని అన్నీ కలిపి. అయితే ఏం జరిగిందంటే, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా మనకి. ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉండగా ఒక ఏంటంటే ఒక వీడియో చాలా బాగుంది. అదేదో క్రియేటివ్గా ఉంది, మనకి కూడా ఉపయోగపడిద్దాం అని పెట్టుకోవచ్చు అని అయితే నా ఛానల్లో షార్ట్లు అయితే అప్లోడ్ చేశాను అనమాట. దానికే 40,000 అంటే 4 million వ్యూస్ పైన వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు నా షార్ట్స్లోకి వెళ్ళి పాపులర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేదాన్ని అదే అనమాట. అదొకటి. ఇంకోటి ఒక హ్యాండిక్యాపర్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. అవి రెండే అనమాట నేను పెట్టినవి. అంటే నా వీడియోలు కానీ మిగతావన్నీ చూసుకోండి, నా సొంత వీడియోలు. మా అమ్మ, మేము, మా పిల్లలు కనిపించినాయి అన్నీ మా సొంత వీడియోలు అనమాట. అంటే ఆ మోనిటైజేషన్ అప్లై బటన్ అయితే ఎనేబుల్ అయింది, చేశాను, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే. అయితే మొదటి 2 స్టెప్లు అయితే ఈజీగానే అయిపోతాయి. కానీ 3వ స్టెప్లో నేను రివ్యూకి వెళ్ళినప్పుడే కదా మనకి మోనిటైజేషన్ అయిందా లేదని తెలిసిద్ది కదా. అలాగే మోనిటైజేషన్ అయ్యింది. ఒక వారంలోపే యూట్యూబ్ పార్ట్నర్ అయితే మెసేజ్ కూడా వచ్చిందనమాట. అంటే అక్కడ సబ్స్క్రైబర్లు, ఇంటిమేషన్ రెవెన్యూ ఇవన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట, చూపిస్తుంది. ఓకే, మోనిటైజేషన్ అయిపోయింది. ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి వద్దు ప్లీజ్. మోనిటైజేషన్ అయిపోయిందని అయితే మనకి మెసేజ్ వచ్చేసింది. మా ఫ్రెండ్స్కి చెప్పుకున్నాను, ఇంకా మా మెంబర్స్కి, నాకు ఎంతో సపోర్ట్ చేసే మా అక్కకి, మా వారికి, వీరందరికీ కూడా చాలా చెప్పి హ్యాపీ అయిపోయాను. అంటే నా ముందు వీడియో అయితే నేను చూసే ఉంటారు. నాకైతే ఒక వీడియోకి 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4 million వ్యూస్ కూడా వచ్చేసినాయి. ఇంకా మన మోనిటైజేషన్ అనే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాను. దేవుడి వల్ల మోనిటైజేషన్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు ఉందన్నమాట అసలైంది విషయం. ఏంటంటే మోనిటైజేషన్ అయ్యింది, ఒక 10 రోజులుగా కూడా అయిపోయిందనమాట. దాని తర్వాత వచ్చింది అసలైంది. ఏంటనుకుంటున్నారు? రీవ్యూస్డ్ కంటెంట్ అని. దయచేసి నేను చేసిన తప్పు ఎవరు కూడా చేయొద్దు. ఏంటంటారా, టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, అందరు చెప్పింది మాత్రం దయచేసి వినొద్దు. 1-2 అంటే మన మనకి టీచర్స్లో తీసుకోండి. అంటే వాళ్ళు చెప్పింది మనం వింటాం కదా స్కూల్లో, సేమ్ ఇది కూడా ఎవరైనా 2-3 బాగా చెప్పేవాళ్ళని చూసుకోండి. ప్రతి ఒక్కరిది టెక్ ఛానలేగా అని వినేస్తే మాత్రం నాలెడ్జ్ ఇదనమాట. దయచేసి అందరు చెప్పే మాటలు వినొద్దు. అందరి గురించి అసలు వదిలేయండి. మెయిన్ అవ్వాలి, మన ఓన్ కంటెంటే పెట్టుకోవాలి. సంవత్సరం అవని, 2 సంవత్సరాలు అవని, లేకపోతే ఎప్పటికైనా అవని మన వీడియోసే ఉండాలి, మన ఓన్ కంటెంటే ఉండాలన్నమాట. అక్కడవి ఇక్కడవి ఇన్స్టావి, షేర్ చాట్, ఫేస్బుక్ ఎక్కడెక్కడ చూసినాయని మొత్తం దయచేసి పెట్టొద్దు అనమాట. నేను మొత్తం నా సొంత వీడియోలో నేను 2 వీడియోలు ఇన్స్టాగ్రామ్కి పెట్టాను అనమాట. సో ఏం చేద్దాం, రీవ్యూస్ కంటెంట్ అయితే వచ్చిందనమాట. నా సొంత వీడియోలో కూడా కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయితే నాకు ఒకలైతే చెప్పాను అనమాట. టెక్ ఛానల్కి మెసేజ్ చేశాను ఇలా జరిగిందని, అలా ఉండకూడదని కూడా వాళ్ళు చెప్పారు. ఏమైంది, రీవ్యూస్డ్ కంటెంట్ అయిందనమాట. దయచేసి మీరైతే ఇక్కడ వీడియోలు ఎక్కడి పెట్టుకోవద్దు, ఓకేనా. లేట్ అయినా మన ఛానల్ మన వీడియోలే ఉండాలన్నమాట. ఇదన్నమాట ఈరోజు నా లాంగ్ వీడియో. ఇంకొచ్చేసి నేను చెప్పేది ఒకటే, నేను చేసేది అప్పీల్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పీల్ చేస్తాను లేకపోతే ఏం చేస్తాను అనేది. రివ్యూస్ కంటెంట్ వచ్చిందనమాట. దయచేసి అందరు చెప్పిన మాటలు వినొద్దు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మన సొంత వీడియోలే పెట్టుకోవాలి. మన ఫేస్ కనిపిస్తూ చేసిన వాటికి రీయూస్డ్ కంటెంట్ అనేది రాదనమాట. ఇది అన్నమాట ఫ్రెండ్స్. మాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి దయచేసి. ఇంకోసారి చెప్తున్నాను, మీరు కనుక మీ సొంత వీడియోలో పెట్టుకోండి. ఇక్కడవి పెట్టారంటే ఛానలే మోనిటైజేషన్ పోయే ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. మొత్తం అదే, ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఒక నల్ల చుక్కనే చూస్తారు. అలాగే నా పరిస్థితి కూడా. దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోయా. ఇంకా పిల్లలకి జ్వరం, అమ్మకు బాగోపోవటం, వీడియోలు చాలా చేయట్లేదు అనమాట. ఇంట్రెస్ట్ పోయిద్ది, ముందు చేయాలనే తపన పోయిద్దండి. అది ఉండగా ఎప్పుడు ఒకటే ఉండాలి, మనం సక్సెస్ అవుతాము, చేస్తూ ఉంటేనే అవుద్ది అనేది అయితే నేను నమ్ముతూ ఉంటానన్నమాట. నాకు 1000 రాని 100 రాని వ్యూస్ రోజు ఏదో ఒకటి చేస్తుండదు. కానీ రీవ్యూస్డ్ కంటెంట్ వచ్చిన తర్వాతనే టోటల్ డిస్టర్బ్ అయిపోయాను అనమాట నేను. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. దయచేసి మీరు మీ సొంత వీడియోలా పెట్టుకోండి. లేట్ అయినా కానీ, అంటే అందరు చెప్పిన మాటలు వినొద్దు. టెక్ ఛానల్స్ నేనైతే ఫాలో అయ్యేది 2 ఛానల్స్, 2 కాదు. మధు రాక్ టెక్ ఛానల్ ఒకటి, ఇంకోటి మాధు టెక్ ఛానల్ ఒకటి, ఇంకోటి యూట్యూబ్ దీపక్ మాస్టర్. ఆ 3 ఛానల్ అయితే ఫాలో అవుతాను అనమాట.
బ్యాడ్ లక్ అందరికీ అవుతుందేమో అని నేను పెట్టాను, సర్ది నా తప్పు. ఏమైంది, ఇప్పుడు 3 మిలియన్ వ్యూస్ కన్నా కష్టపడాలి, 3000 గంటలు వాచ్ టైం అన్నా కష్టపడాలి. చూద్దాం ఎప్పటికైతే అప్పుడే అవుతుంది అనమాట. నేనైతే దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోయానండి. దయచేసి మీ సొంత వీడియోలో పెట్టుకోండి. ఇలాంటి అంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం తెలుసుకోండి అనమాట ఈ వీడియో ద్వారా. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నాదైతే సజెషన్లోకి అయితే వెళ్ళింది అనమాట. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఒక లైక్ ఇచ్చేసేయండి. మా చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.